హెచ్సియు దగ్గర ఉద్రిక్తత కొనసాగుతుంది. హెచ్సియు దగ్గర బీజేపీ సిపిఎం కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో నిరసనకారులు పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో పలువురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. భూముల వేలం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. హెచ్సియు దగ్గర ఉద్రిక్తత కొనసాగుతూ ఉంది. హెచ్సియు దగ్గర బీజేపీ సిపిఎం కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో నిరసనకారులు పోలీసులకు మధ్య తోపులాట వాగ్వాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ అజయ్ అందిస్తారు. అజయ్, అట్ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ? మనం చూసుకోవచ్చు, ఇప్పటి వరకు కూడా బీజేపీకి సంబంధించినటువంటి బీజేపీ నేతలు అదేవిధంగా సిపిఎం నేతలు ఇద్దరు ఒకేసారి హెచ్సియు వద్ద ఏదైతే విద్యార్థులు యూనివర్సిటీ విద్యార్థులు చేస్తున్నటువంటి నిరసనకు మద్దతు తెలిపేందుకు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వాళ్ళందరినీ అరెస్ట్ చేసి పోలీసులు వివిధ పోలీస్ స్టేషన్లకి అయితే తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే వాళ్ళని అరెస్ట్ చేసే క్రమంలో ఒకసారిగా ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ముఖ్యంగా యూనివర్సిటీ విద్యార్థులు చేస్తున్నటువంటి నిరసన ఏదైతుందో ఆ నిరసనకు మద్దతుగా తెలిపేందుకు ఇక్కడికి విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు ఇక్కడికి చేరుకోవడంతో పోలీసులు వాళ్ళందరినీ కూడా అడ్డుకున్నారు. అడ్డుకుని అరెస్ట్ చేసే క్రమంలో తోపులాట ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ పోలీసులకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఇటు సిపిఎం అదేవిధంగా బీజేపీ నేతలు నినాదాలు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, యూనివర్సిటీ భూములను ఆక్రమణకు గురికాకుండా చూడాలని, ఏదైతే టీజీఐఐసిసికి ఇస్తున్నటువంటి భూముల విషయం ఏదైతుందో వాటిని వెనక్కి తీసుకోవాలని, తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలంటూ కూడా నినాదాలు చేసినటువంటి సందర్భం కనబడుతుంది. ఈ నినాదాలు చేస్తున్నటువంటి క్రమంలోనే పోలీసులు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు అయితే తీసుకెళ్లినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే ఒకవైపు గేట్ బయట వీళ్ళు విద్యార్థులకు మద్దతుగా నిరసన తెలియజేసేందుకు రాగా, గేట్ లోపట యూనివర్సిటీ విద్యార్థులు తమ నిరసన తెలియజేస్తున్నారు. ఏదైతే యూనివర్సిటీ భూములను అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిన అవసరం ఉందని, అన్యాక్రాంతం కాకుండా చూసుకునేందుకు ఎంతవరకైనా మేము వెళ్తామంటూ కూడా తమ నిరసన అయితే తెలియజేస్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనబడుతుంది. ముఖ్యంగా యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూముల విషయంలో ఏదైతే గతంలో సర్కారు ఇచ్చినటువంటి భూములు ఇప్పుడున్నటువంటి సర్కారు లాక్కోవడం ఎంతవరకు సబబు అంటూ కూడా వాళ్ళు నినాదాలు చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. అయితే వాళ్ళందరూ గేటు బయటకు వచ్చే ప్రయత్నం చేయగా పోలీసులు వాళ్ళంతా అడ్డుకొని గేట్ లోపలికి నెట్టేసినటువంటి పరిస్థితే మనం చూసుకోవచ్చు. ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం హెచ్సియు యూనివర్సిటీ వద్ద అయితే కొనసాగుతుంది. అయితే ఈ నిరసనలు వీటన్నిటి మధ్యనే ప్రభుత్వ వ్యతిరేక నినాదాల మధ్యనే పోలీసులు కూడా చర్యలు చేపడుతున్నారు. ఎలాంటి లాండ్ ఆర్డర్ ఇష్యూ రాకుండా బయట నుండి వచ్చే వ్యక్తులను యూనివర్సిటీ లోపలికి కానీ యూనివర్సిటీ లోపల ఉన్నటువంటి విద్యార్థులు బయటకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ పోలీసుల వ్యవహార శైలిని ఇటు నిరసనకారులు అదేవిధంగా విద్యార్థులు ఇద్దరు కూడా తప్పుపడుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. అయితే ఇక భూముల విషయానికి వస్తే ఇవి యూనివర్సిటీ భూములు కాదు అని ప్రభుత్వం చెబుతుంది. ఈ యూనివర్సిటీ భూములే అంటూ యూనివర్సిటీ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న వీటిపైన పరస్పర విరుద్ధమైనటువంటి ప్రకటనలు అయితే ఇద్దరు విడుదల చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ భూముల పైన ఇప్పటికే సర్వే జరిగిందని, భూముల యొక్క హద్దులను యూనివర్సిటీ భూముల యొక్క హద్దులను ఇప్పటికే నిర్ణయించుకున్నామని, దీనికి గతంలో యూనివర్సిటీ అధికారులు కూడా ఒప్పుకొని సంతకాలు చేశారంటూ టీజీఐఐసిసి వెల్లడించగా అవి అన్ని కరెక్ట్ కాదు, కేవలం మౌఖికమైనటువంటి ఆదేశాలతోటి ఒక ఫీజిబిలిటీ సర్వే మాత్రమే జరిగిందని, అది పూర్తి స్థాయి సర్వే కాదని, ఇప్పటి వరకు హద్దులు నిర్ణయించలేదని, కాబట్టి ఆ భూములన్నీ యూనివర్సిటీకి చెందినవి కానీ యూనివర్సిటీకి చెందిన భూములను వేరే వాళ్ళకు బదలాయించాలంటే కౌన్సిల్ మీటింగ్ పెడితేనే సాధ్యమంటూ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఒక ప్రకటనను విడుదల చేసినటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అయితే ఈ క్రమంలోనే అన్ని రాజకీయ పార్టీలు విద్యార్థులు చేస్తున్నటువంటి ఏదైతే నిరసనలకు మద్దతు తెలపడంతో యూనివర్సిటీ భూముల అంశం పొలిటికల్ టర్న్ తీసుకుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు కేటీఆర్ అదేవిధంగా బీజేపీ నేతలు దీని మీద మాట్లాడుతున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అధికారంలోకి రాకముందు ఒక విధంగా, అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక విధంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారంటూ కూడా విమర్శలు అయితే విపక్షాలు చేస్తున్నాయి. ఓకే, థాంక్యూ అజయ్.